ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కనుబడుతుంది. ఇంకెవరైనా సరే రాసి ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, తమిళ్లో వారసత్వంగా మీకు అందరికీ భూములు వచ్చాయి. మీ తాతో ముత్తాతో ఎవరో భూములు ఇచ్చారు, అవునా కాదా? పట్టాదారు పాస్బుక్ ఉంది మీకు, దానిపైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో అంటే మీ తాత తరపున బంధువా? మీ అమ్మ తరపున బంధువా? నీ ఆస్తి పైన ఆయన బొమ్మేంటి అడగరా మీరు? మీకు ఆమోదయోగ్యమా అని అడుగుతున్నా. ఒక దుర్మార్గుడి ఫోటో పెట్టుకొని మీరు నిద్రలేసి చూడాల. ఈయన వెంకటేశ్వర స్వామి, అది కూడా చెప్తున్నారు ఆయనే యేసు ప్రభు. ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం. ఆయన పంపించారంట యేసు ప్రభు, ఈయన పంపించాడంట. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీ భూమి సర్వే చేస్తున్నారు. సర్వే చేసి రాళ్లు నాటుతారు. ఆ రాళ్ల పైన ఎవరు ఫోటోయా? ఇది సైకో కాకపోతే ఏంటి? ఇంకో పక్క నిన్న మంత్రి చెప్తున్నాడు భూరక్షణ చట్టం అంట. భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం వస్తా ఉంది. అది అమలైతే మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు. అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు. నీ భూమి సైకో. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు. ఆర్టీఓ కూడా అధికారం లేవు. మున్సిపల్ కోర్టు కూడా లేదు. నేరుగా హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్లు పడుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అంటే మన భూమి, మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. పోతే పోయాడు అనుకున్నాం. కడాన మీ రికార్డులు తారుమారు చేసి, చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, భూరక్షణ చట్టం కాదు, ఇది భూభక్షణ చట్టం. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించాం, క్యాన్సిల్ చేస్తాం. కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకని అడుగుతున్నా. లాయర్స్ అంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ప్రజలంతా వద్దంటున్నారు. కానీ నిన్న ఈ జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే కాదు, శ్రీకాకుళంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి. ఆయన మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా తీసుకొచ్చారంట. ఈయన టెక్నాలజీ అంటే ఏంటో నాకు తెలియదు. నాకు నేర్పిస్తారు టెక్నాలజీ గురించి. టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన జీవితాలు ఇంక ఉండవు తమ్ముళ్ళు. ఎందుకంటే ఇంత మునుపు మీ దగ్గర రికార్డు ఉండేది, ఇప్పుడు రికార్డు కూడా లేదు. ఒక్క నెంబర్ మార్చి మీ భూమి 22A కింద ఉంది, ఇది నీ భూమి కాదు ఎల్లయ్య భూమిని ఆయన పేరు రాసేస్తే ఇంకా మన పని అయిపోయింది. ఇంక రికార్డే లేదు, డిస్ప్యూటే లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా. ఇంకో పక్క విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెస్తే ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా పూర్తి కాకుండా ఆడిచ్చే పరిస్థితికి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడో పూర్తి కావాల్సింది ఆడుకొని ఇప్పుడు కూడా పూర్తి కాని పరిస్థితి. బావనపాడు
నేను పోర్టు ప్రారంభిస్తే దాని పేరు మార్చి మూలపేటను మార్చి మళ్ళీ శంకుస్థాపన చేసి డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నం నేను ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, ఐటీ క్యాపిటల్గా తయారు చేయాలని, టూరిజం హబ్గా తయారు చేయాలని నేను ముందుకు పోతే దాన్ని గంజాయి క్యాపిటల్గా, క్రైమ్ క్యాపిటల్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇంకో పక్క నేను ఒకటే అంటున్నా, మిమ్మల్ని అందరూ ఉన్నారు ఇక్కడ. అమరావతి మన రాజధాని, మీ అందరి ఆమోదయోగ్యంతో చేశాం. కావాలని తప్పుడు ప్రచారం పెట్టి 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఈరోజు అసలే రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఓడిపోతామని అర్థమైపోయింది. సినిమా అయిపోయింది. ఓడిపోతారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓడిపోతారు అంటే చేలిపైకి చెప్పండి. వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది, పార్టీలు కాదు. ఈ పోరాటం సైకో జగన్ కి 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో రాష్ట్రం గెలవాలన్నా సైకో గెలవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం గెలవాలనా లేదా? అందుకే ఇది అర్థమైపోయింది, సీన్ తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఏం చేస్తాడు, ఎమ్మెల్యేలు మార్చేస్తున్నాడు. ఎప్పుడన్నా చూసారా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయడం? చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఎటుంటాడంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, అంతే కదా. మొన్నటి వరకు ఏం చేశాడు, 38 మంది ఎమ్మెల్యేలని లిస్ట్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్లు చేశాడు. దాంట్లో మంత్రులందరినీ ట్రాన్స్ఫర్ చేసి కొంతమందికి సీట్ ఇవ్వాల. కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఐటీ అంటే కోడిగుడ్డు అంటాడు. ఇప్పుడు ఆయనకి సీటే లేదు. నేను అడుగుతున్నా, ఒక మంత్రిగా నీ నియోజకవర్గ ప్రజల్ని మెప్పించలేని మీరు అక్కడ చెత్త అని ప్రూవ్ అయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ పోతే బంగారం ఎట్లా అవుతుంది తమ్ముళ్ళు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో బంగారం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గంలో వేస్ట్ ఇంకొక నియోజకవర్గంలో బెస్ట్ అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే రాజాంలో ఒక ఎమ్మెల్యే ఆయన ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎక్కడికి? పాయకారావుపేటకి ట్రాన్స్ఫర్. గొప్పడే కదా ఈ ముఖ్యమంత్రి. అయితే ఆయనకు కావలసిన అగ్రవర్ణాలు చెయ్యలేడు. వాళ్ళు తంతారు, వాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నాడు. బాబు నువ్వు మాత్రం ఉండాయా అని వాళ్ళని అడుక్కుంటున్నాడు. అంటే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులు నాయకులు కాకూడదు. ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వనీయకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన. ఇదే సామాజిక న్యాయం. ఆ సామాజిక యాత్ర కూడా ఇదే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీకు 80 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు 80 చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు, దాని గురించి ఆలోచనే లేదు.